మెట్రో రైలు విస్తరణ, మూసీ నది పరివాహక అభివృద్ధిపై రేవంత్ రెడ్డి సమీక్షించారు. వాటిని అభివృద్ధి చేయడానికి రుణాలు, పెట్టుబడులపై చర్చించారు. మెట్రో రైల్ విస్తరణ, మూసీ నది పరివాహక అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. తక్కువ వడ్డీకి రుణాలు, వివిధ విభాగాల్లో పెట్టుబడులపై జేఐసీఏ ఇండియా చీఫ్ రిప్రజెంటేటివ్ సైటో మిత్సనోరితో సమావేశంలో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సానుకూలంగా స్పందించిన సైటో సచివాలయంలో జేఐసీఏ ఇండియా చీఫ్ రిప్రజెంటేటివ్ సైటో మిత్సనోరితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం షాద్నగర్ టౌన్ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రోడ్ షో ద్వారా బండి సంజయ్ ప్రజలతో మాట్లాడుతూ ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి ఓటు వేసి మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని కోరారు. కరోనాలో వ్యాక్సిన్ ఇవ్వకపోతే ఎంతో మంది చనిపోయే వాళ్లని గుర్తు చేశారు. ఈ రోజు ప్రాణాలతో ఎంతో మంది పేద ప్రజలు ఉన్నారంటే దానికి మోదీ సర్కార్ కారణమని అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ఆయన కేసీఆర్పై సెటైర్లు వేశారు. మంచి స్కచ్ తాగడానికి ఢిల్లీ వెళ్తున్నాడని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వల్ల ఏదైనా పేద ప్రజలకు న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. ఈరోజు చెట్టు పుట్ట రోడ్డు అన్నింటికీ నిధులు ఇస్తోంది మోదీ ప్రభుత్వం అని, డబుల్ మేమిస్తే ఓట్లు మాత్రం టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు వేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. మొదట టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని, ఎవరికి ఇచ్చినా పేద ప్రజలకు న్యాయం జరగడం లేదని సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలలో భాగంగా 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చిందా అని బండి సంజయ్ కుమార్ మహిళలకు ప్రశ్నించారు. అదేవిధంగా నెలకు 2500 రూపాయలు ఇస్తామన్న ఆర్థిక సహకారం ఎక్కడికి వెళ్లిందని సవాలు చేశారు. అదేవిధంగా 200 యూనిట్ల కరెంట్లు వచ్చిందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ నాయకులు చిక్కరు, దొరకరు, ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ వాళ్లు తప్పించుకోవడం తిరుగుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. ఈ కేసీఆర్ మందాడు కువ్వనడు అన్నాడు, అజయ్ రామ్ అని పేరు పెట్టిండే. పేరు పెట్టినాక ఈ సంఖ్యల కొడుకుని వేసుకున్నాడు. ఎన్టీఆర్కి ఉరికాడు. సార్ నాకు టికెట్ ఇస్తానంటే నేను టికెట్ నీకెందుకు ఇస్తాను ఎన్టీఆర్. సార్ నువ్వంటే నాకు బాగా అభిమానం సార్, నా కొడుకు పేరే నందమూరి తారక రామారావు పెట్టుకున్నా సార్ అని పేరు మార్చినప్పుడప్పుడే. ఎవడన్నా పెట్టిన పేరును టికెట్ కోసం మార్చుకొని అజయరావు పేరును కలవకుండా తారక రామారావు పెట్టి పడేసిండి కేసీఆర్. అయినా కింద మనల్ని మోసం చేస్తారు, మీరే ఓట్లేస్తారు. అవునా కదా? ఆ కేసీఆర్ను గద్దె దించింది ఎవరు చెప్పన్నా? ఇలా రైతులకు వ్యతిరేకంగా కొట్టాడి జైలుకి పోయింది ఎవరన్నా? కాంగ్రెస్ పార్టీ కొట్లు ఎట్లేసిదే చెప్పండి, ఎట్లా ఓట్లేసిదే కాంగ్రెస్ పార్టీకి? ఇవాళ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసిండే లేదా? 60 లక్షల మంది యువతను మొత్తం బతుకులు బర్బాద్ చేసిండ లేదా? కొట్లాడింది టీఎస్పీఎస్సీ పేపర్కు వ్యతిరేక లీకేజ్ వ్యతిరేక కొట్లాడింది ఎవరు? మనం కొట్లాడినాం. లాటరీ దెబ్బలు తిన్నది వాళ్ళు, మనం కొట్లాడాం. కాంగ్రెస్ వాళ్ళు తిన్నారా? జైలుకి పోయినరా? మరి వాళ్ళకి ఎట్లా ఓటేసిరే? అభివృద్ధి పనులు చేపట్టేందుకు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో 50 లక్షల రూపాయలను తమ వార్డులోని రహదారి పనులకు కౌన్సిల్లో తీర్మానం చేసింది. 6 నెలలు అవుతున్నా పనులు చేపట్టడం లేదంటూ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ 19 వార్డు నాగుల స్రవంతి నరేందర్ బీజేఎంసీ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. మంజూరైన పనులను చేపించుకునేందుకు ధర్నాలు చేయాల్సిన అవసరం ఏర్పడిందని నాగుల స్రవంతి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నాగుల స్రవంతి మాట్లాడుతూ మేరకు అనుకూలంగా ఉన్న వార్డులలో మున్సిపల్ ప్రాంతంలో బహుళ అంతస్తులు భవనాలు, విల్లాలు, అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారని, ప్రాంతంలో అంతర్గత డ్రైనేజీ, సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. కానీ తమ వార్డుపై వివక్ష చూపుతూ వార్డు అభివృద్ధికి సహకరించడం లేదని ఆరోపించారు. కౌన్సిల్ సమావేశంలో తీర్మానించిన 50 లక్షల రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని, అలాగే పెండింగ్ పనులను కూడా వెంటనే నిధులను విడుదల చేయాలని నాగుల స్రవంతి నరేందర్ డిమాండ్ చేశారు. నిధులు లేకపోవడం, రోడ్డు పనులు నిలిచిపోయాయని, వారం రోజుల్లో పనులను మొదలుపెట్టి పూర్తి చేస్తామని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కమిషనర్ అన్నారు. ఇక్కడ ఇవాళ నిరసన జరగడానికి కారణం కౌన్సిల్ తీర్మానం 6వ తారీఖు జూలై 2023లో జరిగింది. అయితే అప్పుడు ఫండ్స్ లేవు అని వేరే రీజన్స్ చెప్పి వర్క్ స్టార్ట్ చేయలేదు. మేము అర్థం చేసుకున్నాము, ఆగాము. ఇప్పటికీ 8 నెలలు అయినా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఈ వర్క్ స్టార్ట్ చేయడం పైన. సో ఇప్పుడు మేము అడిగితే ఏదో ఒక రీజన్ చెప్పి దాటేస్తున్నారు తప్పితే వర్క్ అవ్వట్లేదు.
మేము గమనించింది ఏంటంటే ఇదే సమావేశంలో జరిగిన మిగతా వర్క్స్కి టెండర్ జరిగాయి. టెండర్ అవుతే వర్క్ స్టార్ట్ అయ్యే ప్రొసీజర్లో ఉన్నాయి. మరి మా వర్క్ స్టార్ట్ కావకపోవడానికి, టెండర్ ప్రాసెస్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అనేది మేము అడగడానికి ఇవాళ నిరసన చేసాం. అంతకుముందు మేము అఫీషియల్గా అడిగాము, ఫోన్ కాల్స్ చేసాం, మాకు ఎటువంటి రియాక్షన్ రాలేదు, రెస్పాన్స్ రాలేదు. కాబట్టి ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. క్రితం డివిజన్కు 50 లక్షల రూపాయలు ఏదైతే కౌన్సిల్లో 6 months బ్యాక్ మంజూరీ అయిందో ఆ మంజూరీ అయినటువంటి దానికి గాను టెండర్స్ పెట్టి 3 నెలల క్రితం, అంటే బిఫోర్ మన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు వాటిని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. పనులు కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. కొన్ని పనులు పూర్తయినాయి, ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. అవి పోగా మిగిలినటువంటి పనులు కొన్ని ఎంపీ గారి రికమెండేషన్, ఎమ్మెల్యే గారి రికమెండేషన్ తోటి కొన్ని లెటర్లు తీసుకున్నారు. ఈ కౌన్సిల్లో కూడా అప్రూవల్ అయ్యి, అంటే సిఆర్ఐ ఉన్నది. ఆ పనులు చేపట్టడానికి మాకున్న ఇబ్బంది ఏంటంటే కౌన్సిల్లో అంటే జనరల్ ఫండ్ తక్కువగా ఉంది. ఇప్పుడు పెట్టిన పనులకే ఫండ్ సరిపోవడం లేదు. కొత్త పనులు టేకప్ చేయాలంటే వచ్చిన గ్రాంట్స్ కానీ, ఫండ్స్ కానీ, ప్రభుత్వం నిధులు కానీ ఏవైతే వస్తాయో వాటిని ఆధారంగా మన పనులు టేకప్ చేయాలనేది ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. పటాన్చెరు నియోజకవర్గం ఇన్సాపూర్ గ్రామ పరిధిలోని నూతనంగా నిర్మించిన సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రారంభోత్సవం, సీతారాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇన్సాపూర్ మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి, ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య కనుల విందుగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ హాజరై సీతారాముల వారిని దర్శించుకున్నారు. అన్నదాన కార్యక్రమం జరిగింది. హైదరాబాద్లోని జూబ్లీస్లో దంత వైద్య చేయించుకోవడానికి వెళ్లిన విజం లక్ష్మీనారాయణ అనే యువకుడు స్మైల్ డిజైనింగ్ సర్జరీ చేయించుకున్న కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి చనిపోయాడు. అనస్థీషియా అధిక మోతాదులు ఇవ్వడం వల్ల లక్ష్మీనారాయణ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన మరొక ముందే హైదరాబాద్లో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ డెంటిస్ట్ రొటీన్ చెకప్ కోసం తన వద్దకు వచ్చిన మహిళకు పెదవులు కోయడమే కాదు, ఇప్పుడు చాలా బాగుందని వెటకారం చేయడం గమనార్హం. ఈ ఘటన జూబ్లీహిల్స్ ఎఫ్ఎంఎస్ హాస్పిటల్లో జరిగింది. జూబ్లీహిల్స్లో ఎఫ్ఎంఎస్ హాస్పిటల్లో అనస్థీషియా ఓవర్ డోస్ కారణంగా ఓ వ్యక్తి మరణించిన ఘటనతో ఇప్పుడు మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా బాధితురాలి స్నేహితురాలు సౌమ్య మాట్లాడుతూ తన స్నేహితురాలు పెదవులోని కుడి భాగం కట్ అయింది. ఇప్పటికీ సంవత్సరం గడిచింది. నరకం అనుభవిస్తుంది. పెదవులు పూర్తిగా చాచలేకపోతుంది, బహిరంగంగా నవ్వలేకపోతుంది. పెదవులు ఫ్లెక్సిబిలిటీ కోసము స్టెరాయిడ్స్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది. గతంలో నా స్నేహితురాలి తల్లి తన కూతురు పరిస్థితి గురించి వైద్యులను సంప్రదిస్తే కొన్ని నెలల్లో తగ్గిపోతుందని చెప్పినప్పటికీ సంవత్సరం గడిచినా అదే పరిస్థితి ఉండటంతో ఆసుపత్రి ఇన్ఛార్జ్తో మాట్లాడినప్పుడు తన బాధను ఎగతాళి చేస్తూ మాట్లాడారు. తమ సమస్యలు విని గట్టిగా నవ్వారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చైర్మన్ కస్తూరి నరేందర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టిన కౌన్సిలర్లు 10 మంది హాజరు కావడంతో చైర్మన్ కస్తూరి నరేందర్ ముదిరాజ్ విజయమంటూ తెలిపారు. కౌన్సిలర్లు ఓటింగ్కు రాకపోవడంతో అవిశ్వాసం ఎత్తివేయడమైనదని చైర్మన్ తో పాటు మణికొండ మున్సిపాలిటీలో మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉన్నారు. గత నెలలో కొందరు కౌన్సిలర్లు చైర్మన్పై అవిశ్వాసం పెట్టడంతో ఇలా జరిగిందని, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్కు కౌన్సిలర్లు 10 మంది రావడంతో చైర్మన్ కస్తూరి నరేందర్ విజయమంటూ ఆడియో వెంకటరెడ్డి తెలిపారు. 2019 ప్రకారం మణికొండ పురపాలక సంఘం చైర్పర్సన్పై 10 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానం నిర్వహించడానికి ఫామ్ 1 ద్వారా గౌరవ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు ఫామ్ 2 ద్వారా వారికి సభ్యులందరూ కూడా నోటీస్ జారీ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ సమావేశాన్ని నిర్వహించడానికి ఆర్డీఓ రాజేంద్ర గారిని అనగా నన్ను డిసైడింగ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఏదైతే షెడ్యూల్ టైంకు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అట్టి సమావేశంలో మొత్తం 20 మంది సభ్యులకు గాను మొదటగా 8 మంది సభ్యులే హాజరు కావడం జరిగింది. అనగా మొత్తం 20 మంది సభ్యులకు గాను 2/3 మెజారిటీ 13 మంది సభ్యులు అంటే మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చట్టంలోని నిబంధన ప్రకారం ఇటు సమావేశంలో వాయిదా వేస్తూ తిరిగి మళ్ళా 12:30 నిర్వహించడం జరిగింది. అట్టి సమావేశంలో కూడా 20 మంది సభ్యులకు గాను కేవలం 10 మంది సభ్యులు హాజరు కావడం జరిగింది. కాబట్టి కావలసిన కోరం సరిపడనందున ఏదైతే అవిశ్వాస తీర్మానానికి సంబంధించి
మీటింగ్ ఏదైతే కండక్ట్ చేసుకోవడానికి అవకాశం లేనందున అట్టి మీటింగ్ను డిజాల్వ్ చేస్తున్నట్లు భావించడం జరిగింది. గ్రామ పంచాయతీలో సర్పంచ్లు అభివృద్ధి చేసిన పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం జేఏసీ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టింది. దేశంలో గొప్పగా గ్రామాలను తీర్చిదిద్దిన ఘనత మా సర్పంచ్లదే అని సర్పంచ్లు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదే అన్నారు. సీసీ రోడ్లు, రైతు వేదికలు, శ్మశాన వాటికలు నిర్మించి గ్రామాలను అభివృద్ధి చేశామని సర్పంచ్లు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సూర్వి యాదే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే సర్పంచ్లు నిరసన చేయాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. గ్రామాలను అభివృద్ధి చేసి బంగారు తెలంగాణ నిర్మాణంలో కీలకంగా సర్పంచ్లు వ్యవహరించారని అన్నారు. అప్పులు తెచ్చి గ్రామాభివృద్ధి చేశాం. ఇప్పుడు పదవి పూర్తయినా కూడా బిల్లులు విడుదల చేయకపోవడంతో అప్పు ఇచ్చిన వారు తిరుగుబడుతున్నారని సర్పంచ్లు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. గత ప్రభుత్వం సర్పంచ్లను మోసం చేసింది అని ఆరోపించారు. ప్రభుత్వం కూడా ఉన్నది పాదయాత్రలని, అదేవిధంగా కొన్ని యాత్రల పేరు మీద సర్పంచ్ల ఇబ్బందులు పరిష్కరిస్తామని బట్టి విక్రమార్కుడు గాని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. మేమనుకున్నాం కొండంత ఆశతోని మన పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం తీరుస్తుందంటారు. కాబట్టి సర్పంచ్లంతా ఒక మౌనం వహిస్తేనే, బీఆర్ఎస్ పార్టీ ఉన్న సర్పంచ్ల మౌనం వహిస్తేనే ఇవాళ ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి కనీసం మా సర్పంచ్లై పెండింగ్ బిల్లులు ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారిని 2 సార్లు కలిసి మొరపెట్టుకున్నాం. మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పిండు. అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి కూడా చెబితే మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పింది. అదేవిధంగా ప్రజాపాలన జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో కూడా మా సర్పంచ్లు వినతి పత్రాలు అందజేశారు. కనీసం ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. మొన్న జరిగిన అసెంబ్లీలో గాని, పాలకపక్షం గాని, ప్రతిపక్షాలు గాని మా సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద ఇంతవరకు నోరు తెరవకపోవడం చాలా బాధాకరం. మేము గ్రామాలని ఒక బంగారు తెలంగాణగా అభివృద్ధి పరిచిన మా సర్పంచ్లకు సమస్య మీద, పెండింగ్ బిల్లుల మీద మేము ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వంలో మేము సర్పంచ్లం భాగస్వామ్యం కాదా అని అంటున్నాం. ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. పొద్దుతిరుగుడు కోతలు ఆరంభమైన దృష్ట్యై మార్కెట్లో కనీస మద్దతు ధర రావడం లేదన్న ఫిర్యాదులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. వెంటనే మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు. మార్కెటింగ్ మార్క్ ఫెడ్ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు తొందరపడి విక్రయించవద్దని రైతులకు సూచించారు. మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను సూచించారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తెలంగాణ గ్రంథాలయ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు రాష్ట్రంలో పౌర గ్రంథాలయాలను బలోపేతం చేయాలని మంత్రి కోరారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో నూతన పౌర గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ గ్రంథాలయ సంఘం నాయకులు కోరారు. గత 3 దశాబ్దాలుగా గ్రంథ పాలకుల నియామకం లేక గ్రంథాలయాల నిర్వహణ ఇబ్బంది అవుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో కేజీవీబీ మోడల్ స్కూల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. దేశంలోని ప్రతిపక్షాలన్నింటినీ నిధులు ఇవ్వగలిగే నేత కేసీఆర్ గా ప్రచారం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి అన్నారు. ఆ నిధులను సొంతం పార్టీకి మళ్లించుకోవడానికి ఆయనపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ను టచ్ చేయనవసరం లేదని, ఆ పార్టీ నుంచి దూరం అవుతున్న నేతలు పార్టీలకి చాలంటూ పోరెడ్డి కిషోర్ రెడ్డి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ తో ఫేస్ ప్రెస్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి ఉన్నారు. చెప్పండి కిషోర్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి టచ్ చేస్తే ఏమవుతుందో చూడంటున్నాడు. ఏంది ఆ టచ్లో ఏంది మాత్యం? అదే అండి, వెంకటరెడ్డి గారు నిన్న కాంగ్రెస్ని టచ్ చేస్తే, బీజేపీ కాంగ్రెస్ని టచ్ చేస్తే నామ రూపాలు లేకుండా పోతుంది అని చెప్పి, మరి కోమటిరెడ్డి గారు ఈ మధ్య జరుగుతున్న కాంగ్రెస్లో జరుగుతున్న విషయాలు అప్డేట్ ఉన్నారో లేదో అన్న అనుమానం వస్తుంది. ఎందుకంటే భారత్ జోడో న్యాయయాత్ర అని చెప్పి ఈ యాత్ర రెండో ఇది మొదలుపెట్టారు రాహుల్ గాంధీ గారు మణిపూర్ నుంచి. వారు ఒక్కొక్క రాష్ట్రం దాటుకుంటూ లోపలికి వస్తున్నా కొద్దీ ఆ రాష్ట్రంలో ఉన్న ఈ ఇండియా అని చెప్పి అనేవారు, ఇండి కూటమి అలయన్స్ పార్ట్నర్లు అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్లో, దాని తర్వాత వారికి వారే పోటీ చేస్తామని చెప్పారు 40 సీట్లు కూడా. దాని తర్వాత బీహార్లో నితీష్ కుమార్ గారు ఏకంగా అసలు ఇండి కూటమిలో నుంచి బయటకు వచ్చి ఎన్డీఏలోకే వచ్చేశారు. దాని తర్వాత ఉత్తరప్రదేశ్కి వెళ్తే అక్కడ రాష్ట్రీయ లోక్దల్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఇండి కూటమిలో నుంచి ఈరోజు ఎన్డీఏలోకి వస్తుంది. ఇటు కొంచెం పైకి వెళ్తే అటు పంజాబ్లో భగత్ సింగ్ మాన్ గారు ఆప్
ఆ పార్టీ వాళ్ళు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏకంగా అసలు మేమే 13 పోటీ చేస్తాము పంజాబ్లో అని చెప్పారు. దాని తర్వాత కేజ్రీవాల్ గారు కూడా చెప్పారు ఢిల్లీలో కూడా మేమే పోటీ చేస్తామని చెప్పి. దాని తర్వాత ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో వారు ఒకరు మాత్రము వీళ్ళని అవమానపరిచే విధంగా ఇక ఒక్క సీట్ ఇస్తాము మీకు అంతగా అవసరమైతే మీకు ఒక్క సీట్ ఇస్తాము ఢిల్లీలో అని చెప్పారు. సో ఇదే కాకుండా ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో అబ్దుల్లాలు ఎప్పటి నుంచో కాంగ్రెస్తో బాగా క్లోజ్ ఉన్నవాళ్ళు, ఈ రోజే కాదు నెహ్రూ సమయంలో నుంచి కూడా క్లోజ్గా ఉన్నవారు. అట్లా అంటే మేము టచ్ చేయాల్సిన అవసరం లేదు మిమ్మల్ని అంటారా మీరు? మేము టచ్ చేయవలసిన అవసరం ఏముందండి? ఈవెన్ వారు కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ మహారాష్ట్రకి వస్తే ఏం టచ్ చేయవలసిన అవసరం వచ్చింది? అటు శివసేన ఉద్ధవ్ ఠాకరే, శరద్ పవార్ గారులేమో కాంగ్రెస్తో మిగిలారు నాయకులు, పార్టీలు లేని నాయకులు అయిపోయారు. ఇటు శివసేన అటు ఎన్సీపీ రెండు కూడా బయటకు వచ్చాయి. అవే అసలైన పార్టీలు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా మొన్నటి వరకు బీఆర్ఎస్ మీద విమర్శన అస్త్రాలు ఎక్కువ పెట్టినటువంటి కాంగ్రెస్ సడన్గా రూట్ మార్చి బీజేపీ వైపు పెట్టింది. ఏం వాళ్ళనంతా హత్య చేసిన విషయం ఏం చేశారు మీరు? హత్య చేసిన విషయం ఏం లేదు. బీఆర్ఎస్ మీకు తెలిసిన విషయమే. అంతకుముందు ఒకసారి కేసీఆర్ గారు చెప్పారు నేను దేశంలో ఉన్న ఆపోజిషన్ పార్టీలన్నిటికీ ఫండ్ చేయగలను అని చెప్పి రాజీవ్ సర్దేశాయ్ గారు చెప్పారు, కేసీఆర్ గారు అన్నారని చెప్పి. ఈరోజు కాంగ్రెస్కి దేశం మొత్తంలో ఇప్పుడు చెప్తున్నాను కదా ఇండియా అలయన్స్లో నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు. అట్లాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్ విడనాడి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. అటు గులాం నబీ ఆజాద్ గారే కానివ్వండి జమ్మూ కాశ్మీర్లో, ఇటు విజయ్ బహుగునా గారే కానివ్వండి. అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. అది కానీ మీతో వచ్చిన విరోధం ఏంటి? ఇప్పటికిప్పుడు మాతో వచ్చింది ఏముంది? ఎప్పటి నుంచో ఉన్నదే ఈ విరోధం, ఎప్పటి నుంచో ఉన్నదే. కాంగ్రెస్కి బీజేపీకి విరోధం ఎప్పటి నుంచో ఉన్నదే. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. విజయ సంకల్ప యాత్ర జరుగుతున్నప్పుడు దాన్ని మరిపించడానికే నాయకులు పదే విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇక్కడి నాయకుల మీద నమ్మకం లేకనే సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్ళిన పరిస్థితి. ఈ పరిస్థితి ఇలా ఉంది. వాళ్ళని టచ్ చేయాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ తనంత తానే కూలిపోతున్న పార్టీ అయినప్పుడు మేము టచ్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు. అలాగే గెలిచి ఇన్ని రోజులైనప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేరలేదు. అత్యంత ముఖ్యమైనటువంటి రైతు రుణమాఫీ సోనియా గాంధీ పుట్టినరోజు నాడే అమలు అవుతుందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటివరకు దాన్ని పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులు విశ్వసనీయత కోల్పోతున్నారు. రాహుల్ గాంధీ న్యాయయాత్ర కూడా వెలవెలబోతున్న పరిస్థితితో కనబడతా ఉంది. ఆయన యాత్ర జరుగుతున్న కొద్దీ అక్కడి నాయకులు, ఆ పార్టీ నాయకులు కూడా దూరం అవుతున్న పరిస్థితి. ఇండియా గ్రూప్లో భాగస్వామ్య పక్షాలన్నీ ఎవరికి వారు కాంగ్రెస్ పార్టీని దూరం పెడుతున్న పరిస్థితిని కూడా పోరెడ్డి కిషోర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్ సుందర్తో శ్రీనివాస్, టెలివిజన్ హైదరాబాద్. సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సమయానికి కార్యాలయానికి రాని ప్రభుత్వ ఉద్యోగులపై, సమాచారం లేకుండా ఆఫీసుకు రాని ఉద్యోగులపై మంత్రి పొంగులేటి సీరియస్ అయ్యారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి పొంగులేటి సమయానికి కార్యాలయానికి రాని వారిపై సీరియస్ అయ్యారు. హాజరు పుస్తకాన్ని పరిశీలించి ఎవరికెవరు రాలేదో వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారు రాకపోవడానికి కారణాలను అడిగి తెలుసుకుని వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ సలహాదారులతో క్రిస్టియన్ నేతలు సమావేశమయ్యారు. సమస్యల పరిష్కారాలని క్రిస్టియన్ ప్రతినిధులు కోరారు. సమస్యలు పరిష్కరించాలని క్రిస్టియన్ ప్రతినిధుల ప్రభుత్వ సలహాదారులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. క్రిస్టియన్ మత పెద్దలు కోరిన సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. క్రిస్టియన్ మత పెద్దలు భారత్ రెడ్డి, జాన్ కెనడీ, కృష్ణ, శాంసన్, ప్రసాద్, ఎస్తర్ రాణి, స్వరూప పాల్గొన్నారు. ఎవరికైనా చెప్పగలిగే సత్తా ఉన్నది. కాంగ్రెస్ గ్యారంటీల అమలు ఆరాజ్ పాటలా మారిందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఎన్ని రోజులు అధికారంలో ఉంటాడో రేవంత్ కు తెలియదన్నారు. రైతు బంధు ఆపొద్దు, వ్యవసాయం సాగనివ్వండి అని కోరారు. దానికి ప్రతిగా అనేక రూపాల్లో ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరంగా ఆస్కారం ఇవ్వవద్దని కూడా మేము సూచన చేస్తున్నాం. పాలన మీద దృష్టి పెట్టండి, మంచి విషయాలు చర్చకు పెట్టి ప్రజాక్షేత్రంలో ఆలోచన పనులు, విఘ్నులు తేల్చుకునేటట్లుగా అంశాల్ని మాట్లాడి తప్ప నింద వేసి నోటికొచ్చినట్లు మాట్లాడి కేసీఆర్ను ఇష్టారీతిగా మాట్లాడితే దానికోసం కాదు కదా ముఖ్యమంత్రి అయింది. కేసీఆర్ను తిట్టడానికి కాదు కదా. ఇంకా పోయినంతకాలం మీరేం పని చేయాలో, మీరు ఇచ్చినటువంటి హామీలు ఎట్లా నెరవేర్చుకోవాలనో దాని కార్యాచరణ ఏందో ఎప్పటికప్పుడు ప్రజలకు అది చెప్పి విశ్వాసం పొందేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప పోయినంతకాలం అదే మాట్లాడితే ఎట్లా? అసలు కాంగ్రెస్ పార్టీకి ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అంటేనే లక్కీ దువ్వలో లాటరీ లాంటిది మీ అవకాశం. ఈ ఉన్న 4 దినాలు మంచిగా చేసే, ఉన్నది జడగొట్టకుండా తెలంగాణను ఈ 4 దినాలు ఎట్లా కాపురం చేస్తారో గజ్జేయమంటే ఈ పొత్తులో కాపురానికి
తలా ఒక పెత్తనంలాగా అయిపోయింది మీ వ్యవహారం. మీరు మాట్లాడుతున్నారు కేసీఆరే కారణం పాలమూరు వలసలకు, దుర్భిక్షానికి, దీనికి దానికి అని. ఓ అబ్బో, ఎంత హాస్యాస్పదం మీరు ఇట్లా మాట్లాడితే. నీళ్ళు ఎవరు ఇచ్చిండ్రో, నీళ్ళు ఎవరు తెచ్చిండ్రో పాలమూరు రైతులను అడిగితే చెప్తారు కదా. కేసీఆర్ ఉన్నటువంటి 9.5 ఏళ్ల కాలంలో ఒకనాడు కరెంటు పోకుండా, ఒకనాడు నీళ్ళకి ఇబ్బంది కాకుండా ఇలా యాసంగి పంటలు కూడా సమయానికి రైతు ఎదురు చూసే పని లేకుండా రైతు బంధు వచ్చి, పంటలు పండి, నీళ్ళు వచ్చి, కరెంట్ వచ్చి దివ్యంగా వ్యవసాయం నడిచేటువంటి పరిస్థితి నుంచి తమరు పాదం మోపంగానే మహానుభావులు కట్కా బంద్ చేసినట్లే నీళ్ళు ఆగిపోయినాయి, కరెంట్ ఆగిపోయింది, రైతు బంధు ఆగిపోయింది. ఈ పుణ్యానికి రైతులు కేసీఆర్ను తిడతారు, మిమ్మల్ని మెచ్చుకుంటారా? మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసి మాట్లాడాలి కదా. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ నాయకుడు సికింద్రాబాద్ పార్లమెంట్ ఆశావాహ అభ్యర్థి వేణుగోపాల్ స్వామి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్ పరేడ్ మైదానం నుంచి మెట్టుగూడ వరకు వేణుగోపాల్ స్వామి ఆధ్వర్యంలో భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానం నుంచి మెట్టుగూడ వరకు యాత్రలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరును రాబోయే పార్లమెంట్ ఎన్నికల వేదికగా ప్రజల్లో ఎండకడతామని కాంగ్రెస్ నేత వేణుగోపాల్ స్వామి అన్నారు. అధిష్టానం అవకాశం ఇస్తే సికింద్రాబాద్ నుండి బరిలో ఉంటానని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నేను కష్టపడుతూ ఉన్నాను. నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్. మాకు టికెట్ వస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ సికింద్రాబాద్లో 70 నుంచి 80% వరకు ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఉన్నారు, అర్బన్ ఓటర్స్ ఉన్నారు. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా చేసేటటువంటి వ్యక్తుల్ని ఇక్కడ ఎన్నుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో ఆ లెక్కన మేము టికెట్ వస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మాత్రమే పోటీ ఉంటుంది. బీఆర్ఎస్కు ఓటు వేయడం అనేది ఏ విఘ్నత కలిగినటువంటి ఓటరు కూడా అనుకుంటా వేస్తారని నేను అనుకోను. వాళ్ళకు వేయడం వల్ల కూడా ఉపయోగం లేదు. కందుకూరు మండలం జైత్వారం, బాచుపల్లి గ్రామాల నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్ తో చేరారు బీఆర్ఎస్ నాయకులు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి తుక్కుగూడ నివాసంలో కండువలు కప్పుకున్నారు. గతంలో బీఆర్ఎస్, బీజేపీలో చేరిన నాయకులు, కార్యకర్తలు మళ్లీ తిరిగి సొంత గూటికి రావడం సంతోషంగా ఉందని కేఎల్ఆర్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రోజు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామన్నారు. గ్రీవెన్స్ కోసం వచ్చే బాధితుల్లో ఎక్కువ మంది సబితమ్మ అనుచరగణం బాధితులే ఉన్నారని చెప్పారు. సమస్యను పరిష్కరించకుండా చిక్కుముడులు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని కేఎల్ఆర్ మండిపడ్డారు. బాజుపల్లి నుంచి వెంకటేష్, జైత్వారం నుంచి మహేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో చేరిన నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామని కేఎల్ఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణానాయక్, జంగారెడ్డి, సత్యనారాయణ సహా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ లోని పాత బస్తీలో జీహెచ్ఎంసీ కమిషనర్ పర్యటించారు. యాకత్పుర, చార్మినార్లోని పలు అభివృద్ధి పనులను కమిషనర్ పరిశీలించారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజ్ పరిశీలించారు. మొగల్పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్, చార్మినార్, సర్దార్ మహల్, మల్టీ లెవెల్ పార్కింగ్, ముర్గి చౌక్, మీర్ ఆలం మండీలను పరిశీలించారు. అలాగే ఎంపీ అసదుద్దీన్ తో కలిపి రంగాపూర్ నాలాను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజ్ పర్యవేక్షించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో జోగిని శ్యామల బోనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణలోనే మహా కుంభమేళగా జరుగుతున్న మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లాలని భక్తులు అమీన్పూర్ పరిధిలోని సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడం వల్ల మేడారంలో లభించే పుణ్యం ఇక్కడ లభిస్తుందని ఆలయ అధ్యక్షుడు నీలం భిక్షాపతి తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు జాతరలు అని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి అన్నారు. మహా కుంభమేళగా 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సమ్మక్క సారక్క జాతర అమీన్పూర్ పరిధిలో గత 20 ఏళ్లుగా హాజరవుతున్నామని, గత 10 సంవత్సరాలుగా జోగిని శ్యామల బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. భక్తులు వివిధ జిల్లాల నుంచి వేల సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుంటారని వెల్లడించారు. నిలువెత్తు బంగారం సమర్పించి సంతృప్తి చెందుతున్నారని, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర కన్నుల పండుగగా ఇక్కడి ప్రజలు జరుపుకుంటూ అమ్మవారి కృపా కటాక్షాలను పాత్రులు అవుతున్నారని తెలిపారు. అందరికీ నమస్తే అండి. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల జాతర అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధిగా అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు. ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ గారు పాండురంగారెడ్డి గారు నన్ను ఆహ్వానించడం, ప్రతి సంవత్సరం నన్ను కలిసిన మొదటి నుంచి ఆయన మా ఊరిలో బోనం చేయాలా, అప్పుడు అసలు మున్సిపాలిటీ కాలేదనుకుంటా కదా, అప్పుడు మున్సిపాలిటీ కూడా కాలేదు. అప్పటి నుంచి ఆయన మీరు రావాలా, మా దగ్గర కూడా
బోనం సమర్పించాలి. నన్ను కొమరలిలో చూడడం జరిగింది ఆయన ఫస్ట్ టైము. అప్పటి నుంచి మా మున్సిపల్ మా ఊరికి రావాలి, మా గ్రామానికి రావాలి, మీరు బోనం సమ్మక్క సారలమ్మకు పెట్టాలి. ఎందుకంటే అమ్మకి బంగారం ఎక్కిస్తారు, అంటే బెల్లంని బంగారంగా భావిస్తారు. అంటే మన తెలంగాణ ప్రజలు ఎంత అద్భుతమైన ప్రజలు అంటే బంగారాన్ని, అంటే బెల్లాన్ని, తినే బెల్లాన్ని కూడా బంగారంతో పోల్చారు. అంటే బంగారము ఖనిజంలో చాలా విలువైనది కాబట్టి ఆ ప్రతిష్ట ఇచ్చారు. సో అమ్మవార్లకు అది ప్రీతికరం కాబట్టి చాలా ఆనందంగా, సంతోషంగా నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ అమ్మవార్లకి ప్రతి ఏడు నేను బోనం సమర్పించడం, అలాగే ఇది మున్సిపాలిటీ అవ్వడం అయినా ఆ హయాంలో చాలా రోడ్లు బాగా అయినాయి. అసలు సీసీ రోడ్లు కానీ అవి కానీ చాలా బాగా ఘనంగా ఏర్పాటు